ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వెళ్తే వైసీపీ అయితే ఎక్కడ దూకుడు తగ్గించడం లేదని వస్తున్న వార్తలు. ఎందుకంటే లోకేష్ గారు రాజీనామా జేయంగా వీళ్ళు ముందుకు సాగుతున్నారు. సో ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కాబట్టి మరి ఆ రకంగా దీన్నే వాళ్ళు ఎంచుకున్నారు. కానీ డిఎస్సి అన్నది కాస్త లేట్ అయిపోయింది. ఆ స్టార్టింగ్లో ఎవరికాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారో అంత పెద్దగా స్పందన రావట్లేదు అని, లేదు స్పందన అద్భుతంగా వస్తున్నది అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. మరి లోకేష్ గారు రాజీనామా అనే నినాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు టూర్ చేస్తుంటే బోండా ఉమా గారు సవాలు విసురుతారు. సో మొదలైపోయింది లోకల్ వారు నోటిఫికేషన్ వస్తుంది అనగానే సెగ స్టార్ట్. లోకల్ వార్లో ఎలా ఉండబోతున్నది? ఏపీలో మినీ సంగ్రామంగా ఉంటుందా? సెమీఫైనల్స్గా దీన్ని చూస్తారా? దీని పర్యవసరాలు ఏ రకంగా ఉంటే ఇందాక నేను చెప్పినట్లుగా బాలినేని వర్సెస్ దామచర్ల, ఒంగోలుతో ఆగుతుందా? నెల్లూరుకు పాకుతుందా? చిత్తూరు వైపు వెళ్తుందా? బెజవాడ వైపు వస్తుందా? ఇది జరుగుతున్న చర్చ. చూద్దాం ఏం జరుగుతుందో. చర్చతో అయినట్టు ప్రైమ్ డిబేట్లు ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. చెవులు కృష్ణాంజనేయులు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బాబు పాలూరి జనసేన నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు. నమస్తే. నమస్తే అండి. నేను ఇందాక చెప్పినట్లుగా నా తొలి పలుకుల్లోని ఇది ఒంగోలు వరకే పరిమితం అవుతుందా? అటు అలా టర్న్ తీసుకుంటే నెల్లూరు, చిత్తూరు, అలాగే అనంతపురం అటు తిరుక్కుంటూ అలా బెజవాడ, ఇక్కడ నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ చూడతాదా? వర్మ గారు, ఇది ప్రకాశం జిల్లాలో మొదలవ్వలేదు. ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నటువంటి పంచాయతీయే. ఎక్కడ లేదు ఈ పంచాయతీ అంటే ఇంత బహిరంగంగా లేదేమో కదా? బహిరంగంగా ఎందుకు లేదు? కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ కేసినేని చిన్ని పంచాయతీ. కాదు 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 నా పాయింట్ ఏంటంటే జనసేన వర్సెస్ టీడీపీ ఎంత వేడిగా. ఇప్పుడు జనసేన వర్సెస్ టీడీపీ మొన్నటిదాకా మీరు పిఠాపురంలోనే నడిపించారు కదండి. ఇంకా పిఠాపురం పరిస్థితి ఇంకా అది అదొక రకమైన పరిస్థితి. ఏం కాదు, ఇప్పుడు అదే అంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రాయలసీమలో బీజేపీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ పంచాయతీలన్నీ అవినీతి కేంద్రంగా జరుగుతున్నటువంటి పంచాయతీలండి. వ్యక్తుల కేంద్రంగా మనం కాదు ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. కరప్షన్ అనేటువంటిది ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కరప్షను, ఈ అవినీతి సొమ్ముని సంపాదించుకునేటువంటి విషయంలో ఒకరికొకళ్ళు సమ్మినటువంటి ఈ ఆధిపత్య పోరాటాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు రెండు పార్టీలుగా మనం చూస్తున్నాం. ఇది జనసేన టీడీపీగా మనం చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరాటం. బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దామరచర్ల జనార్దన్, వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన కొంత దామరచర్ల జనార్దన్ని ఎదింపులు గురి చేశాడు అనేటువంటిది వాళ్ళకి చెప్పేటువంటి అంశము. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత తెలివిగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాడు. తన రూపం మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ విధంగా దామరచర్ల జనార్దన్ చెప్పాడు కదా, నువ్వు జనసేనలో చేరి బతికిపోయావు, లేకపోతే మీ ఇద్దరి సంగతి తేల్చేవాడిని అని చెప్పేసి చెప్పినటువంటి బయట కూడా మీరు వేశారు కదా. ఇది రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరాటం. అది వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు. వాళ్ళిద్దరు ఏ పార్టీలో ఉన్న, ఇద్దరు తెలుగుదేశంలో ఉన్న కొట్లాడుకుంటారు, తెలుగుదేశం జనసేన అయినా కొట్లాడుకుంటారు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా కొట్లాడుకుంటారు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరాటం. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది మనం గమనించాలి. నువ్వు అవినీతి పరుడివి, నువ్వు భూ కబ్జా కోరువేనంటే నువ్వు భూ కబ్జాలకు పాల్పడ్డావు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశాన్ని ప్రజలకి తెలియజేస్తున్నటువంటి అంశం, ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతున్నటువంటి అంశం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏం చెప్తాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఏం చెప్తాడు? ఏం పంచాయతీ తెలుస్తారు వీళ్ళకి? ఏం తేల్చగలరు? ఏమీ తెలిసేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా అదిగో అది తెలుస్తాడు అని బూడిద కోసం కొట్లాడుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అని ఆదినారాయణ రెడ్డి బహిరంగ సవాళ్ళు విసురుకున్నారు. బూడిద
అంటే అవినీతి ఏ స్థాయికి పడిపోయింది అనేది ఆ బూడిద కోసం కొట్లాడుకుంటే పంచాయతీ చేసాడు చంద్రబాబు నాయుడు. మరి ఏమైందో తెలియదు. తర్వాత ఇద్దరైతే మరి ఒప్పందాలు చేశారు, ఎవరి వాళ్ళకి పంచారేమో తెలియదు. అవినీతి అయితే ఆగలేదు. ఆ తర్వాత ఇందాక నేను ప్రస్తావించినట్టు కొలిక్పూడి శ్రీనివాసు, అదేవిధంగా ఎంపీ కేసినేని చిన్ని, వీళ్ళిద్దరి మధ్య కూడా ఇదే కదా పంచాయతీ. ఇసుక పంచాయతీ, పేకాట పంచాయతీ, మద్యంకు సంబంధించినటువంటి కుంభకోణాలు, ఇవే కదా. ఇప్పుడు మీ ప్రకాశం జిల్లాలో కూడా కనపడుతుంది ఏంటి? మద్య కుంభకోణం, రేషన్ మాఫియా, భూ కబ్జాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇవే ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ తెలిస్తే ఏంటి, వీళ్ళిద్దరు మీరు మాట్లాడుకోవద్దని చెప్తారా? అంతేనా? మీరు మాట్లాడుకోవద్దు, మాట్లాడుకుంటే ప్రజల్లో మనం తులకనవుతాం అనేది వీళ్ళు చెప్పాలి, వాళ్ళ నాయకత్వం. అంతే కదా. అంటే జరుగుతూ ఉంటుంది, జరిగేదాన్ని అయితే ఆపలేరుగా. అది ప్రజల్లోకి వెళ్తున్నటువంటి అంశం, ప్రజల్లో కూటమి మీద వస్తున్నటువంటి వ్యతిరేకతతో సంబంధించినటువంటి అంశం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇసుక, మద్యము, మైన్స్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ కింద ఉంది. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా తన చుట్టూ ఉన్నటువంటి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి 5-6 పరిమితమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు ఇది డీసెంట్రలైజ్ అయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందరూ హాయిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకళ్ళ సామ్రాజ్యంలోకి ఇంకోటి రాకుండా వీళ్ళు పంచుకొని ఇది చేసుకున్నారు. కొన్ని చోట్ల ఆ పంచుకోవటంలో ఇబ్బంది వచ్చిన చోట కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి దొందుతుంది. రెండు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అయినా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వాలే, పార్టీలే అనేటువంటిది అర్థమవుతున్నటువంటి అంశం. ఇక ప్రత్యామ్నాయం లేదు కదా, మనకే ఉంది. వాళ్ళు కాకపోతే మనం వస్తాం, మనం కాకపోతే వాళ్ళే వస్తారు, మన ఇద్దరికి మధ్య ఇబ్బంది లేదు కదా అనేటువంటి ధోరణిలో రెండు పక్షాలు, అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రోజున దొందుగా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగనే వీళ్ళు కొనసాగినటువంటి పరిస్థితి కనుక ఉంటే రేపొద్దున తమిళనాడులో కూడా ఇలానే అనుకున్నారు, మనం ఉంటే డిఎంకే లేకపోతే ఏడిఎంకే, ఇంకెవరు ఉన్నాడు, వేరే వాళ్ళు ఎవరు వస్తారు అసలు ఇక్కడికి, వేరే వాళ్ళందరూ బీజేపీ అయినా లేదా కాంగ్రెస్ అయినా వీళ్ళందరూ ఒక పార్టీలో మనకు తిరిగే లేదు అని అనుకున్నారు. ఇద్దరు విచ్చలవిడిగా చేశారు. మరి ఇప్పుడు ఏమైంది? టీవీకే ఏడు నుంచి వచ్చింది? వాళ్ళు వీళ్ళిద్దరు అవినీతి నుంచి, ఈ ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీయే టీవీకే. ఈ విధంగా టీవీకేని ప్రజలు ఆదరించడానికి కారణం ఏంటంటే, కారణం ఒకటే, ఏంటది? ప్రజలలో ఉండేటువంటి అరాచకము, వీటికి సంబంధించినటువంటి అదండి. ఇదంతా కూడా టీ కప్ లో తుఫాన్ లాంటిది, అంతేనా? టీ కప్పులో తుఫాన్ ఏం కాదు, వాళ్ళ పార్టీల్లో టీ కప్పులో తుఫాన్. వాళ్ళు తప్పిపుచ్చుతారు. వాళ్ళు ఆ నాయకత్వం కానీ, వాళ్ళ అధినాయకత్వం కానీ, మీరు బహిరంగ కొట్లాడుకోవద్దు, ఏదైనా ఉంటే సర్దుబాటు చేసుకోండి, ఎవరు సామ్రాజ్యంలో సంపాదించుకోండి, మీది మీరు సంపాదించుకోండి, వాళ్ళ ద్వారా సంపాదించుకోండి, కొట్లాడుకోవద్దు, కొట్లాడుకొని జనానికి తెలిసినట్టు చేయొద్దని చెప్తారు అధినాయకత్వం. టీ కప్పుల తుఫాన్ ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు గమనిస్తున్నారు కదా, వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా సంపాదించుకుంటున్నారు అనేటువంటి విషయం అటు వైసీపీ సంపాదించుకున్నది, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంపాదించుకుంటున్నారు. మరి ఇప్పుడు అలాంటిది ప్రజలకైతే తెలుసుగా, గమనిస్తున్నారుగా. ఇంకొక ప్రత్యామ్నాయం వస్తే తుడిచిపెట్టుకొని పోతారు ఈ పార్టీలు, 4 పార్టీలు తుడిచిపెట్టుకొని రాజకీయంగా కనపడకుండా వెళ్ళిపోతారు అనేటువంటిది మాత్రం ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత నివురు గప్పిన నిప్పులాగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ రాజకీయ పార్టీల మీద తీవ్రమైనటువంటి అసహ్యము, ఏకీభావము ప్రజల్లో ఉంది. గత్యంతరం లేక వీళ్ళని ఈ రోజున ఆధారించేటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా ఎవరైనా సరే కనీసంగా, మొన్న ఏదో సిజేపీ వాళ్ళు వస్తే జనమందరూ యువతంతా వెళ్ళిపోయి వాళ్ళ వెనకాల పడి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, అలాగనే ఇది ఊహాజనితమైనటువంటి అంశాలుగా ఉండొచ్చేమో. కొన్నిసార్లు తిరుగుబాట్లను ఇవన్నీ కూడా ఇలానే వస్తాయి. ఒక పరిధి దాటి అవినీతి, దీనికి సంబంధించినటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా ఒక పరిధి దాటినప్పుడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు, అప్పుడు ఆటోమేటిక్ గా ఒక మార్పు అనేది మొదలైంది. అది ఎలాంటిది అనేది మనం చెప్పలేము, కానీ ఈ కరప్షన్ అయితే ప్రజలు గమనిస్తున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టారు. రైట్, ఓకే. ప్రసాద్ గారు, ఏంటి చాలా దారుణమైన పరిస్థితి ఉందంట, గత్యంతరం లేక మాత్రమే చూస్తున్నారు అని చాలా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు. సార్,
పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. ఒక ఎడ్ల బండి, 2 ఎడ్లు కట్టి ఉన్న బండి నిలబడి ఉన్నింది ఒక చోట. 2 ఎడ్లు కట్టి ఉన్నటువంటి ఎడ్ల బండి ఒక చోట నిలబడి ఉన్నింది. ఒక తోడేలు పాపం ఎండలో పడి బాగా అలసిపోయి ఏడాది నీడ దొరుకుతుందా అని చెప్పి ఎతుకుతూ వస్తే ఎడ్ల బండి కనిపించింది. ఆ తోడేలుకి నేరుగా వచ్చి ఎడ్ల మీద కింద దాముకునింది నీడ కోసం. సరే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎడ్ల బండి ముందుకు కదిలింది, తోడేలు కూడా ముందు కిందనే కదిలింది. ఎడ్ల బండి ముందుకు కదలటం, తోడేలు ముందుకు కదలటం, ఎడ్ల బండి ముందుకు కదలడం, తోడేలు ముందుకు కదలటం. తీరా ఈ తోడేలకు డౌట్ వచ్చేసింది, ఈ ఎడ్ల బండి కదులుతా ఉంది నా వల్లనే. ఆపు, ఎడ్ల బండి ఓనర్ని బెదిరించడానికి సాగింది. ఆపు, ఎడ్ల బండి కదులుతా ఉండేది నా వల్లనే అని చెప్పిందంట. తీరా ఎడ్ల బండి ఓనర్ కోపం వచ్చి ఆ ఎడ్ల బండి అటు ఇటు తిప్పేటప్పుడు చక్రం కింద నలిగి నుజ్జి అయిపోయింది ఆ తోడేలు. ఇది కథ. ఇది కథగానే చూడండి, ఇంక వేరే రకంగా చూడక్కర్లేదు. అర్థమైంది సార్? బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకొకరు ఎలక్షన్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు త్యాగాలు కూర్చి, పోరాటాలు కూర్చి, ఉద్యమాలు కూర్చి, మీ పెట్టిన తప్పుడు కేసులు కూర్చి, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి టార్చర్ కూర్చి అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. కూటమిలోకి వచ్చావు, వచ్చిన తర్వాత కూటమి ధర్మాన్ని, కూటమి క్రమశిక్షణను పాటించాల్సిందే ఎవరైనా కానీ. మేము కష్టపడి సాధించినటువంటి అధికారం ఇది, మేము త్యాగాలతో సాధించిన అధికారం ఇది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మా కూటమిలో ఒక పద్ధతి, ప్రణాళిక, క్రమశిక్షణ ఉంది, దానికి లోబడి ఉండాల్సిందే. నువ్వు వచ్చి మా కూటమి నాయకుల పైన కామెంట్స్ చేయడం, వార్నింగ్లు ఇవ్వడం, అల్టిమేట్లు ఇవ్వడం కుదరదు. ఆల్ వలస నేతలకు చెప్తున్నాం ఈ చర్చ ద్వారా, మైగ్రేటింగ్ వైసీపీ లీడర్స్, మీరు మొన్నటిదాకా అధికారాన్ని ఎంజాయ్ చేసి మీరు బతుకుదెరువు కోసం వచ్చినారు ఇక్కడికి. అర్థం కదా? వచ్చారు ఏదో ఆ రోజు పార్టీ అవసరాలు ఇంకొకటో ఏదో ఉపయోగపడతారన్న ఉద్దేశంతో చేర్చుకున్నాము. మీరు దాన్ని అలుసుగా తీసుకునేసి నేను లేకుంటే ఈ కూటమి లేదు, నేనే ఈ కూటమి పిల్లరు, నేనే ఇది అనేటువంటి ఫీలింగ్లు ఎవరైనా మైగ్రేటెడ్ లీడర్స్కి ఉంటే అటువంటి ఆలోచన దయచేసి మర్చిపోండి. దామచర్ల ఆంజనేయులు అనేది నిన్నగాక మొన్న రాజకీయాలకు వచ్చిన కుటుంబం కాదు ఇది. నువ్వు మాట్లాడితే నేను సీనియర్ మోస్ట్ లీడర్ అంటే నువ్వు యాడ్ సీనియర్ మోస్ట్ లీడర్? నువ్వు నీ పార్టీ నుండి బయట వచ్చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? ఎవరు పోయినారే సీనియర్ లీడర్? ఏ సీనియర్ లీడర్ పోయినాడు? నువ్వు ఉంటే అంత, నువ్వు పోతే అంత, నువ్వు పోతే నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు పోయా అన్నాడు. నువ్వు వీడికి వచ్చి కూటమి నాయకుల్ని పోనీ ఓపెన్ చెప్తున్నా, జనసేనలో చేయడం, జనసేన లీడర్ని నువ్వు థ్రెట్ చేస్తున్నావు, జనసేన లీడర్లకి నువ్వు థ్రెటన్ ఇస్తున్నావు, టీడీపీ లీడర్లకి థ్రెటన్ చేస్తున్నావు. అంటే నువ్వు చేసేవన్నీ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? క్యాడర్ లీడర్లు కూడా ఊరుకోరు, లీడరు ఊరుకోదు, క్యాడర్ ఊరుకుని వీడికి వచ్చినప్పుడు మా పార్టీ, మా కూటమి డిసిప్లిన్ ఉంది, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఒక 5 ఏళ్ళు ఓపిక పట్టలేవా? 5 ఏళ్ళు జెండా మోయలేవా? అర్జెంటుగా పదవులు కావాలా? నీకే అర్జెంటు గుర్తింపులు కావాలా? అంటే ఇప్పుడు అతను పదవి అడుగుతున్నాడు అండి బాలినేని. ఇప్పుడు పదవులు అడిగి నేను చెప్తున్నది ఏంటంటే, వచ్చిన తర్వాత కూటమి ధర్మాన్ని, నువ్వు వచ్చిందే పార్టీ రూలింగ్కి వచ్చిన తర్వాత వచ్చావు, కూటమి రూలింగ్లోకి వచ్చిన తర్వాత వచ్చావు. మా కష్టం, కొన్ని ఏళ్ల తరబడి పోరాటం చేసి త్యాగాలు చేసిన కార్యకర్తల కష్టంతో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రాత్రి అనకుండా పగలనకుండా ఎండా వాన లెక్క చేయకుండా తినకుండా కార్యకర్తలను కాపాడుకుంటూ చేస్తే మీరు వచ్చి ఏకదమ్ము విమర్శలు చేసేది. పోనీ జనసేన కార్యకర్తలను నువ్వు సక్రమంగా చూసుకుంటున్నావా? వాళ్ళకి థ్రెటన్ ఇచ్చేది, వాళ్ళని బెదిరించేది చూసి ఊరుకుంటున్నా అనుకుంటున్నావా? పద్ధతి కాదు ఇది. కూటమిలో ఉన్నావు, కూటమి ధర్మాన్ని పాటిస్తే బాగుంటుంది. పైగా ఇంకో విషయం చెప్తాను చూడండి సార్, సింపుల్గా, ఇటువంటి వాళ్ళ వల్ల కూటమికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. పక్కన కొందరు
సంబరపడిపోతున్నారు. వీళ్ళు కొట్లాడుకుంటారు, భలే హ్యాపీ, మనము భలే హ్యాపీగా ఉంటాం, మనం రూలింగ్ వచ్చేస్తాం వీళ్ళు కొట్లాడుకుంటేనే అనుకుంటున్నారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చింది అంటే ఇటువంటి నాయకులను చూసి వేయలేదు ఓటు జనం. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి, పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి, మోడీ గారి ముఖం చూసి, ఆ సైకిల్ సింబల్ చూసి, ఈ గ్లాస్ గుర్తు చూసి, ఆ కమలం పువ్వు గుర్తు చూసే ఓట్లు వేసినారు. 175 స్థానాల్లో ఇదే జరిగి ఉండేది. మా వ్యక్తిగత చరిష్మా, మా ఇది అనుకుంటే పొరపాటే. కాబట్టి సీనియర్ పార్లమెంటేరియన్స్, సీనియర్ లీడర్స్, మా ప్రజాబలం ఎంత, మా ప్రజాబలం అంతా, మేమంతా అని చెప్పుకునే వాళ్ళు కొంచెం ఓపికగా ఉంటే మంచిది. కూటమి నేనంతా అనేవాడు మొన్న నిలబడి గెలిచి ఉండాలి కదా. మొన్న నిలబడి కొద్ది ఓడిపోయినావు కదా నువ్వు. తర్వాత ఏదో బతకడానికి వచ్చినావు. ఏమో మా బ్రతుకులు మార్చడానికో, పేదల బ్రతుకులు మార్చడానికో, మా కార్యకర్తల బ్రతుకులు మార్చడానికో. ప్రసాద్ గారు రైట్, ఓకే. సో మీ వెర్షన్ మీరు చెప్పారు. ఒక్క నిమిషం అండి, మనతో పాటు ఈయన అక్షర సత్వం ఫోన్ లైన్లో ఉన్నారు. సచిన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందా? చెప్పండి సార్. సచిన్ గారు, ఏం జరుగుతుంది ఒంగోలులోని? సార్, మొట్టమొదట మన సప్తగిరి ప్రసాద్ గారు అన్నారు కదా, బాలినేని గారు అధికారంలోకి వచ్చిందారు, జాయిన్ అయ్యారు, ఆయన సంబంధం ఏంటంటున్నారు. జనసేన పార్టీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలి, జనసేన నాయకుడు ఏ నాయకుడికి పదవి ఇవ్వాలి, ఏ నాయకుడు మాట్లాడాలని నిర్ణయించడానికి తెలుగుదేశానికి సంబంధం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు చేతకానోళ్ళు అనుకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు, లేదా చేతకానోళ్ళ కింద ముద్రేస్తాం అనుకుంటున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కూడా పార్టీలో రావడానికి. చంద్రబాబు నాయుడు గారు ప్రసాద్ గారు నేను ఇస్తాను, ఫోన్ లో ఉన్నారు కదా, ఆయన అర్థం కాదు. ఒక నిమిషం నేను ఇస్తాను. ప్రసాద్ గారు ఆగండి. మీరు తెలుగుదేశానికి ఏ విధంగా సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ఎక్షన్ నిలబెడితే ఎక్సకి సపోర్ట్ చేయాలి, మీరు వైన్ నిలబెడితే వైన్ సపోర్ట్ చేయాలి. లేదంటే అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు, మీ పొత్తు మాకు అవసరం లేదు, మాకు అధికారంలోకి వచ్చేసో మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చి చూసుకుందని చెప్పేసి ఇడుకోండి. పవన్ కళ్యాణ్ గారికి రిస్ట్రిక్షన్ పెట్టడానికి తెలుగుదేశానికి సంబంధం ఏంటి? పొత్తుల గురించి మాట్లాడడానికి మీరు పోరాటం చేస్తే తెలుగుదేశం మీ పల్లకీలు మోయాల జీవితాలతోనే 158 రేషన్ డిపోలు. ఇంకోటి ఏంటి, రియాజ్ పదవే దామచర్ల జనార్దన్ గారు ఇచ్చారా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? అంటే రియాజ్ పదవి వేయించుకోలేని సామత కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు చేతగానోడా? రియాజ్ పదవి దామచర్ల జనార్దన్ గారు ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు పదవి వేయించుకోలేడా? అంటే జనసేనకి ఏ విధంగా ముద్రేస్తున్నారు మీరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎటువంటి నాయకుడు అన్నా జనసేన నిర్ణయించుకుంటారు, మీకు సంబంధంలే. జనసేన పార్టీకి మీరు ఇచ్చిన వాటా ఇవ్వాల్సిందే. అది 10%, 5%, 13% అనేది ఇవ్వాల్సిందే. ఏదో ఒక్క రేషన్ డిపోనా? 132 రేషన్ డిపోలు కాదు. ఇప్పుడు ప్రసాద్ గారు ఆయన అనేది ఏంటంటే 158 ఆయన కరెక్ట్ టాపిక్ లోనే ఉన్నారు. మీరు పూర్తిగా వినట్లేదు. నేను చెప్తాను వినండి. 158 రేషన్ షాపులు ఉంటే ఒకటి ఇచ్చారట అక్కడ జనసేనకి. అది కదా ఇప్పుడు ఇష్యూ అంతా. సరే ఓకే మీరు లైట్ తీసుకోండి సార్, అధిష్టానం చూసుకుంటారు. సరే ఓకే మీరు జనసేన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసారుగా, అధికారులు ఆశ కోసం వచ్చేసారా? మరి సీఎం అయ్యారు, చంద్రబాబు గారు సస్పెండ్ చేసేయండి, బాలనాయుడు గారు సస్పెండ్ చేసేస్తాం. కంట్రోల్ చేయండి. మీ పార్టీ దామచర్ల జనార్దన్ గారిని కంట్రోల్ చేయండి, అంతేగాని జనసేనని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. తప్పులే. రేపు పొద్దున్న జగన్ వస్తాడు, మీరు పవన్ కళ్యాణ్ గారిని నెత్తుని పెట్టుకుని పార్టీని కాలి కింద తొక్కేస్తే
మీ జీవితంలో తెలుగుదేశం ఒంటరిగానే ఎక్కలేదు, అది గుర్తించుకోండి. రైట్, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అది కాదండి టాపిక్, అది కాంట్రవర్సీలు వద్దు. బాబు రెస్పాండ్ అవ్వండి. గౌరవించండి. బాబు రెస్పాండ్ ఇవ్వండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. అంటే మళ్ళీ అధికారులు రావడానికి ట్రై చేయండి. జనసేన కంట్రోల్ వెళ్ళడానికి మీరు ట్రై చేయకండి తెలుగుదేశం. సరే ఓకే బాబు రెస్పాండ్. గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ ఈవినింగ్. సార్ ఇప్పుడు బాలినేని గారు తనకు ఇష్యూ అలాగే దామచంద్ర గారి ఇష్యూ మాట్లాడటానికి ఇక్కడ ప్యానెల్లో ఉన్న సప్తగిరి ప్రసాద్ గారు కానీ నేను కానీ మాట్లాడాల్సిన అవసరం కాదు. కాకపోతే బాలినేని గారు మాట్లాడిన కొన్ని మాటల్లో నేను కూడా కొంత ఏకీభవించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి పార్టీ అనేది ముఖ్యం. ఇప్పుడు ఎవరో నియోజకవర్గానికో లేకపోతే ఒక స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే కొంతమంది నాయకులకో గుర్తింపు లేకపోతే ఒక గౌరవాన్ని ఇచ్చేసి మిగతా వాళ్ళకి సరిపడా గౌరవాన్ని ఇవ్వకపోతే అది నిజంగా కొంత తారతమ్యం ఉండడం అయితే నిజం, అది వాస్తవం. అది సప్తగిరి ప్రసాద్ గారు కానీ నేను కానీ దీన్ని కాదనడానికైతే లేదు. అయితే ఏంటంటే దీన్ని మనం పబ్లిక్ గా మాట్లాడుకొని పబ్లిక్ గా ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకొని కూటమి తాలూకా ఈ ఏదైతే లక్ష్యం ఉందో అలాగైతే ఏదైతే ఈ మైత్రి ఉందో దీన్ని దెబ్బతీసి పక్కన ఉన్న వైసీపీ పార్టీకి అవకాశం ఇచ్చేవాళ్ళు అవుతారు. కాబట్టి దీని మీద పార్టీ అధిష్టానం, మా జనసేన పార్టీ అధిష్టానం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రిగా చేశారు ఆయన. కాబట్టి ఆయన ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అక్కడ పరిస్థితులు ఏంటనేది మనకి పూర్తిగా అక్కడ అవగాహన ఉన్నది. కాబట్టి పార్టీ దాని మీద ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. అలాగే టీడీపీ కూడా దామచర్లతో మాట్లాడి ఆయన ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, పబ్లిక్ ఎందుకు రావాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గుర్తించి ఈ 2 జిల్లాల్లోనో లేకపోతే ఈ జిల్లాలోనో మీరు పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు కూటమి ధర్మం పాటిస్తూ, అంటే ఇక్కడ ప్రతిసారి మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే కూటమిలో, అంటే నేను కూటమి గురించి మాట్లాడుతున్నాను, కూటమి క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాం తప్పితే కూటమి ధర్మం గురించి మాట్లాడట్లేదు. ఆ కూటమి ధర్మం కూడా పాటించాలి. కూటమి క్రమశిక్షణ ఎప్పుడైతే మనం ఆశిస్తున్నామో కూటమి ధర్మాన్ని కూడా మనం పాటించాలి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా 158 రేషన్ షాపుల్లో ఒక్క రేషన్ షాప్ మాత్రమే జనసేన వాళ్ళకి కేటాయించారని చెప్పి కొన్ని నియోజకవర్గాలు, కొన్ని కాదు దాదాపు 85%, 90% నియోజకవర్గాల్లో ఒకటి కూడా ఏం లేదు. అయితే ఎప్పుడు కూడా మేము బయటకు వచ్చి మాట్లాడలేదు, ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి కొంత ఓర్పు సహనంతో భరించాలని చెప్పి, అంటే భరిస్తూ ఉంటున్నాం కదా అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా అంటే కష్టపడిన కార్యకర్తలు మనం గుర్తించలేకపోతే, వాళ్ళకు ఒక అవకాశాన్ని మనం కల్పించకపోతే, అధికారంలో ఉండి కూడా ఇప్పుడు కార్యకర్త ఏం కోరుకుంటాడు సార్, ఆయన ఒక కార్యకర్త అనేవాడు కాయ కష్టం చేసుకొని పార్టీ కోసం పార్టీని నమ్మి పార్టీ జెండా మోసి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కానీ ఎలక్షన్ కోసం కానీ మొత్తం తన శ్రమనంతా పెడతాడు. అలాంటి కార్యకర్తకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మనం అవకాశం కల్పించలేకపోతే ఇంకా అక్కడ లీడర్ ఉండే అవకాశం ఏంది, అవసరం ఏముంది చెప్పండి, ఉపయోగం ఏంటి చెప్పండి. ఈరోజు జనసేన నాయకులు కొంతమంది బాధపడుతున్న బాధ అయితే వాస్తవం. కాకపోతే దీన్ని ఇంత పబ్లిక్ గా మాట్లాడుకొని మనలో మనం కంపు చేసుకోవడం అనేది దీన్ని నేనైతే అంగీకరించడం లేదు. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఇదంతా ఈ సమస్యలన్నీ కూడా సర్దుమనిగేలాగా పార్టీ ఇటు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తగిన చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎలాగ రాజుకొని చాలా పెద్దదైపోయే అవకాశం ఉంది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏంటనేది అది అప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆయన నాయకత్వాన్ని నమ్మారు, ఆయనకు ఒక నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన బాధ్యతల పరంగా మా పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడాల్సిన అవసరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉంటుంది. అక్కడ వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిస్థితులు ఏంటనేది మనకు తెలియదు. ఇప్పుడు ఆ జిల్లాలో ఏంటి పరిస్థితి అనేది మనకు తెలియదు. అక్కడ ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తున్నారు, పార్టీ మిగతా జనసేన కానీ బీజేపీ పార్టీలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎలా కలుపుకొని వెళ్తున్నారు, లేకపోతే వర్గాలుగా విడిపోయారా ఏంటనేది మనకు అక్కడ వాస్తవ పరిస్థితులు తెలియదు. ఆయన అక్కడ ఒక బాధ్యత తీసుకొని ఒక జిల్లా అధ్యక్షుల హోదాలో, అంటే 2 జిల్లాలకి ఆయన ఒక బాధ్యత తీసుకొని ఆయన నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఆయనకు ఉన్న రిపోర్టు ఆధారం చేసుకొని ఆయన మాట్లాడి ఉండొచ్చు. అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. లేదు వీళ్ళిద్దరికి గతంలో ఉన్న రాజకీయ వైరాల వల్ల ఇప్పుడు దీన్ని పెద్ద చేసుకుని మాట్లాడుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మేము మాట్లాడుకోవాల్సిన అవసరం కాదు. అది పార్టీ హైకమాండ్ అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళిద్దరిని
సముదాయపరచాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం అయితే నేను ఇదే చెప్పాలి. రైట్, ఓకే. మీ పరిస్థితి ఏంటండి? మీకు నెత్తి మీద పాలు పోస్తున్నారని కొంతమంది అంటారు, అస్త్రాలు ఇస్తున్నారని కొంతమంది అంటారు. కృష్ణాంజనేయులు గారు కూడా ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. వర్మ గారు, ముందుగా మీకు పెద్దలు అన్న సప్తగిరి ప్రసాద్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, సోదరులు బాబు గారికి, 99 టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు బాలినేని గారి విషయంలో దామచర్ల జనార్దన్ గారి విషయానికి, ఈ రెండు విషయాలకు వస్తే వాళ్ళది అది అంతర్గత విషయం, ఆ కూటమిలో ఉన్నటువంటి అంతర్గత విషయం. వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడినా సరే అది రాజకీయ రంగు, అబ్బాయిలకు చాలా సంతోషంగా ఉంది, రెండు పార్టీలు విడిపోతాయి, సంతోషంగా ఉంది అని చెప్పని మాటలు మా మీద ప్రయోగిస్తారు. కానీ నేను ఈ విషయంని ఆధారంగా చేసుకుని ఒకటి చెప్పగలను సార్. ఒకటి, దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి కామెంట్ మీరు ఇప్పుడు వినిపించారు కూడా, దాన్ని మీరు కానీ పార్టీ మారకపోయింటే అని చెప్పిన డైలాగు. ఈ డైలాగు అనేటువంటిది ఎంత నీచమైనటువంటి డైలాగో, దుర్మార్గమైనటువంటి డైలాగో మనం అందరం కూడా గమనించాలి. సభ్య సమాజం చూస్తుంది. ఈ యొక్క అందరూ కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం తప్పు చేసినా సరే, ఆయన తప్పులు చేస్తున్నా కానీ ఏం ఇబ్బంది లేదు. అదే కానీ పార్టీ మారకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడు కాకపోతే తప్పులు చేయకపోయినా సరే, తప్పులు చేసి ఉన్నా సరే దాన్ని పెద్దగా తీసుకొని పోయి శిక్షిస్తారు. అంటే మా పార్టీ వాళ్ళకి మేము శిక్ష వేయం, మా పార్టీలో ఉంటే ఏ తప్పులు చేసినా శిక్షలు పడవు, వేరే పార్టీ వాళ్ళైతే శిక్షలు వేస్తాం అనేటువంటి ఇండికేషన్ చెప్పచ్చు దీన్ని. ఇది ఆయన స్వయంగా ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఇంకొకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి డైలాగ్. ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఎత్తి చూపిస్తున్నాడు. ఇసుకలో నీకు ఎంత వస్తుంది, లిక్కర్ షాపుల్లో నీకు ఎంత వస్తుంది, రేషన్ బియ్యంలో నీకు ఎంత వస్తుంది, మైనింగ్లో నీకు ఎంత వస్తుంది, భూ కబ్జాల్లో మీకు ఎంత వస్తుంది, ఇంకా చిన్న చిన్న పోలీస్ స్టేషన్లో వచ్చేటువంటి తగాదాల్లో కానీ, పోలీస్ స్టేషన్లో వచ్చేటువంటి విధి విధానాల్లో కానీ నీకు ఎంత వస్తుంది అనేటువంటిది ఫిగర్స్తో సహా మొత్తం డిస్ప్లే చేస్తున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తూ ఉంది, ఒకటి మా పార్టీలో ఉంటే మేము శిక్షించం, ఏం తప్పు చేసినా చెల్లుబాటు అవుతుంది, వేరే వాళ్ళ పార్టీల్లో మాత్రం మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనేటువంటి ఒక ఇండికేషన్ ఈయన పంపిస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత దారుణంగా, దౌర్భాగ్యంగా, నీచంగా, నికృష్టంగా దోచుకుంటున్నారో, ప్రజాధనాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారు అనేటువంటిది బాలినేని శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇది ఇక్కడే కాదు, పులుపుడి శ్రీనివాసరావు గారు చెప్పారు. కేసినేని చిన్ని అనే విషయంలో కూడా ఆయనకి ఆదాయ వనరు, మెయిన్గా ఉన్నటువంటి ఆదాయ వనరు గంజాయి అమ్మేయడం, అదేవిధంగా ప్యాకెట్ అడియడం అనేటువంటిది. అయ్యా మేము చెప్పింది కదా టీడీపీ వాళ్ళారా, మేము చెప్పింది కదా నాయన, మీ ఎమ్మెల్యే పులుపుడి శ్రీనివాసరావు గారు చెప్పిన మాటలను మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నా మీద మీరేమీ ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఈ యొక్క సంగ్రామంలో అసలు విషయానికి వస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమి ధర్మం అంటూ పోతున్నారు. కానీ ఎక్కడి వరకు వీళ్ళు కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారంటే, పైన ఉన్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ లెవెల్లోనే కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు. కానీ కిందకు వస్తే ఎటువంటి కూటమి ధర్మాలు లేవు. వీళ్ళు నిజంగా జనసేన పార్టీకి ముసలం చంద్రబాబు నాయుడు రూపంలో పుట్టింది. చంద్రబాబు నాయుడు రూపంలో జనసేన పార్టీకి ముసలం పుట్టింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత పార్టీని ఎంత దౌర్భాగ్యంగా దిగజారుస్తున్నారంటే, పవన్ కళ్యాణ్కి మాత్రం వాల్యూ ఇచ్చి లోపల ఉన్నటువంటి అందరినీ కూడా, పార్టీలో ఉన్న అందరినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చెప్పాలి సార్, ఎందుకంటే పబ్లిక్లో జరిగే విషయాలు కదా, ఒక పార్టీ కాకుండా ఖచ్చితంగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీకాళహస్తి విషయానికి వద్దాం సార్. శ్రీకాళహస్తిలో జనసేనలో పనిచేసినటువంటి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత అనేటువంటి ఒక మహిళ, ఈమె జనసేనకి చాలా అద్భుతంగా పనిచేసింది, చాలా కష్టపడింది. ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఒప్పుకోవాల్సిందే, ఆమె చాలా వినూత్నంగా పనిచేసింది వినూత పార్టీకి. ఇటువంటి వినూత అనేటువంటి ఒక మహిళని, అదే సామాజిక పాపం, ఆమె అదృష్టమో దురదృష్టమో లేకుంటే యాక్సిడెంట్లో ఆమె పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ. ఈ మహిళ పైన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంత దారుణమైన పని చేశాడండి. వాళ్ళ డ్రైవర్ని ప్రేరేపించి, వాళ్ళ డ్రైవర్ని ఆమె యొక్క అశ్లీల వీడియోలు, ఆమెకి అంతర్గతంగా ఉన్నటువంటి వీడియోల్ని, ఆమెకి ప్రైవేట్ వీడియోల్ని షూట్ చేసి నాకు ఇవ్వమని చెప్పని డబ్బులు ఇచ్చి ఆ డ్రైవర్ని పంపించి, ఆ డ్రైవర్ కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితికి క్రియేట్ చేసినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే పైన
ఏమి యాక్షన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. వీళ్ళు వీళ్ళకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి తమిళనాడు నుంచి పోలీసులు కూడా ఈ యొక్క బుద్ధ సుధీర్ రెడ్డిని వచ్చి విచారించినటువంటి సంఘటన ఉంది. తమిళనాడు నుంచి పోలీసులు వచ్చి దీనికి నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తమిళనాడు పోలీసులు వచ్చి ఎమ్మెల్యేని విచారించారు. ఏమైంది? విచారించారు. ఏమైంది అనేది కూటమి నేతలు చెప్పాలా, అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పాలా? మాకేం పని ఉండేది, మనం ఎక్కువ పోతే మీకేం సంబంధం అంటారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీని తీసుకెళ్తా ఉంటే ఒక మహిళని లేకుండా నీచంగా బొక్కి నారదీస్తూ ఉంటే కనీసం స్పందించదు. కూటమి ధర్మం అంటారు. ఏం మాట్లాడినా సరే కింద ఉన్నటువంటి నాయకులు మాట్లాడితే కూటమి ధర్మం అంటారు. కూటమి ధర్మం. బాలినేని శ్రీనివాసులు రెడ్డి 2 సంవత్సరాలుగా పడి ఆయన వచ్చినటువంటి ప్రెస్ స్టేషన్లో వచ్చినటువంటి మాటలది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోసం అడగట్లాడా? 150 షాపులు ఉంటే మాకు ఒక షాప్ ఇచ్చారయ్యా, మాకు ఏ విధమైనటువంటి బెల్ట్ షాపులు లేవు, మాకు ఏ విధమైనటువంటి రేషన్ షాపులు లేవు, మా కార్యకర్తలకి ఈ రేషన్ బియ్యంలో ఎటువంటి అన్యాయాలు మీరు దయచేసి మీరు ఇవన్నీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి ప్రెస్ స్టేషన్లో వాళ్ళ కార్యకర్తల కోసం అడిగేటువంటి మాట. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే మీరు ఇప్పుడు కూటమి ధర్మం అంటూ మీ లెవెల్లోనే ఆలోచించుకుంటున్నారు. సార్ ఒకటి చెప్తాను సార్, ఈ కూటమి ధర్మంలో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకుంటే ఈ దామచర్ల జనార్దన్ కానీ ఏం చేస్తారు? ఇద్దరు వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు చేంజ్ చేస్తారు, వచ్చి కూర్చొని పెట్టుకుని ఏందా మీరు దాచుకుంటున్నారు స్టడీస్ అందరూ లేకుండా ప్రజలకు తెలియకుండా దోచుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు దాచుకోండి, అంతేగాని ఏందా మీరు కొట్టుకునేది అనేటువంటి సర్దుబాటు చేయాలి. ఈ సర్దుబాటు జరుగుతుంది ఫ్యూచర్లో, అంతే, తప్పదు. ఏంటి ప్రసాద్ గారు చెప్పండి సార్, ఏంటి దాచుకోండి అనే విధంగానే ఉన్నది తప్పించి ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. అయినా మీరెవరు ప్రశ్నించడానికని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు తీసుకుంటారో ఏం చేస్తారో అన్నది వాళ్ళ ఇష్టం కదా అని. వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళు తన్నులాడుకొని ఆ విజయసాయి రెడ్డికి ఈయనకి జగన్మోహన్ రెడ్డికి ఆ లిక్కర్ పెద్ద డబ్బుల పంపకాల్లో గొడవలు వచ్చి వాళ్ళు తన్నుకొని ఆయన ఏం చెప్పినాడు, పార్టీ నువ్వు నేను సమయం వచ్చినప్పుడు నోరు తెరస్తాను, మీ అందరం బండారం బయట పెడతాను, వైసీపీలో నెంబర్ 2 లాంటి విజయసాయి రెడ్డి చెప్పిపోయినాడు. రేపు పొద్దున సజ్జలు కూడా బయట వచ్చే అవకాశం ఉందని చర్చలు ఉంది, వచ్చా కూడా బయట వస్తున్నాడు అనేది డిస్కషన్ ఉంది. ఎవరు ఈ పరిస్థితులు బయటకు వస్తారంటే ఏంటి, కూటమిలో జాయిన్ అవుతున్నారా? కూటమిలో జాయిన్ అవుతాడు రండి. లోకేష్ బాబు మాట్లాడాడు కదా బొత్స సత్యనారాయణ గారితో, రాష్ట్రకొద్దు ఇప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మేము ఆ రోజే చెప్పాం, విజయసాయి రెడ్డి ఈస్ కమింగ్ అవుట్. లిక్కర్ డబ్బులు పంపకాల్లో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గొడవ జరిగింది, తేడాలు వచ్చింది, ఆయన బయట వచ్చాడు అని చెప్పి ఆ రోజు చెప్పి అది నిజమైంది. రేపు పొద్దున మీకు విషయం తెలుసా, విజయసాయి రెడ్డి గారు ఏదో వేరే రకంగా హీ ట్రైడ్ టు గెయిన్ ఎంట్రీ ఇంటూ కూటమి. నో ఎంట్రీ అని బోర్డు పెట్టేసినాం మేము, నో ఎంట్రీ. ఈ పొద్దున వీళ్ళు వచ్చినా కానీ నో ఎంట్రీనే. బొత్స ఆధ్వర్యంలో వైసీపీలో 2-3 ఎమ్మెల్సీలు బయట వస్తున్నారని మా దగ్గర ఉంది. వాళ్ళ ఏదో అంతర్గత గొడవలు అవన్నీ మేము పట్టించుకున్నామా? మీ పార్టీలోనే 1,00,000 ఉంది, అది చూసుకోండబ్బా. ఇది మా కూటమిలో దానిపై చచ్చిపెట్టి చెప్పండి, వర్మ గారికి చెప్పండి, దాని మీద చచ్చిపెట్టి చర్చలో పాల్గొని మాట్లాడు స్వామి. నువ్వు దాన్ని వర్మ గారికి ఫోన్ చేసి చర్చ పెట్టమని చెప్పు, అన్న కృష్ణ కూడా వస్తారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు జరిగేటువంటి చర్చ బాలినేని పైన దామచర్ల పైన దాన్ని మాట్లాడండి. పక్కన పెట్టు, ఏడు పెట్టడం మీకు తిట్టడం ఏడు చాలా పెద్దగా ఉంది అనేది, వేరు చాలా పెద్దగా ఉంది, వేరు చాలా పెద్దదిగా ఉంది అనేది, వేరు చాలా పెద్దదిగా ఉంది, దించు వేరు దించు. నేను మీ ఇంటికాడ పనిచేసేవాడిని కాదు, నువ్వు ఏం చూపించాల్సిన అవసరం ఎట్ట కెమెరా దగ్గర పెట్టి మీ వేళ్ళన్నీ మీరు వేళ్ళు పెట్టడం, అమ్మనాబూతులు తిట్టడం, చర్చలోకి వచ్చి విజ్ఞత కుదిరేస్తున్నాం. ఇవన్నీ ఈ నీచమైనటువంటి విజ్ఞత కుదిరేస్తున్నాం. లంచాపుడుకులని మాట్లాడడం, వేళ్ళు చూపించడం, పక్కడికి రావడం, మీ విజ్ఞత కుదిరేస్తున్నాం. మర్యాద కాదు ఇది. చూడు, నువ్వు ఒకటి అనుకోనున్నావు ఇంకా ఏమి మాకి చెప్పేది నువ్వు మధుసూదన్ రెడ్డి, స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పైన అయింది. 75 ఏళ్ళ ముందు మేము మీ ఫోటోల ముందు చేతులు కట్టుకుని నిలబడిన మాట వాస్తవమే. నువ్వు ఇంకా కూడా నువ్వు వేలు ఎత్తకూడదు, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకోకూడదు అనే ఫీలింగ్ లో ఉన్నావు అంటే మాత్రం
చూడు, ఆ. భారత రాజ్యాంగం మాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఉంది. నేను దాన్ని తీసుకురావట్లే. మీరు మాట్లాడేది ఆ విషయం తప్పు. భారత రాజ్యాంగం పట్ల విలువలు విశ్వసనీయత పాటించేటువంటి వ్యక్తులు నేను. భారత రాజ్యాంగాన్ని విలువలతో విశ్వసనీయతతో పాటించేటువంటి వ్యక్తులు నేను అసలు మీరు మాట్లాడేటువంటి యాంగిల్లో మీ గురించి నాకేమీ తెలియదు. మీ గురించి నాకేమీ తెలియదు. మీరు ఎత్తేటువంటి విషయం నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలియదు సార్. ఆయన ఏది ఏ కులం అనేటువంటి విషయం నాకు తెలియదు. ఇటువంటి విషయాలు చెప్పడం అనేటువంటిది చేస్తారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మిస్టర్ మధుసూదన్ రెడ్డి, మేము మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డుపడి ఇబ్బంది పెడుతున్నావు. నీ బూర్జువా దురహంకారం మా పైన చూపిస్తున్నావు. మేము ఇట్లాంటి వాళ్ళు చాలా చూసినాం. అర్థం కదా? అర్థమైందా? మేము మాట్లాడేటప్పుడు విను, ఓపిక లేకపోతే ఎట్లా? అదేంటది? మీరే మాట్లాడాలనా? మీకేం నోరుందా? మీకేం డిబేట్ లో పాల్గొనే శక్తి ఉందా? మాకు లేదా? ఏదో 75 సంవత్సరాల క్రితం ఉన్నారనుకున్నాడు. వేలెత్తద్దు, చెయ్యి కొట్టుకో, ఇట్లా చేతులు కొట్టుకో మాట్లాడాలి మేము. ఇది మా పార్టీ ఇంటర్నల్ అఫైర్ సార్. ఇది తప్పు సార్. ఇది ఈ యాంగిల్ ని మీరు ఖండించాల్సిన అవసరం ఉంది సార్. మోడరేటర్ గా ఈ యాంగిల్ మీరు మీరు అసలు క్రాస్ టాక్ చేయకండి. అసలు డిస్టర్బెన్స్ ఉండదు కదా. ఎందుకు ఇవన్నీ వస్తాయంటే నువ్వు మాట్లాడినప్పుడు నేను ఓపికగా విన్నా, శ్రద్ధగా విన్నా. సరే సార్, పాయింట్ లో రండి, టైం వేస్ట్. నేను చెప్పేది కూటమిలో ఇట్స్ అన్ ఇంటర్నల్ అఫైర్. మేము డైరెక్ట్ గా కార్యకర్తల హోదాలో చెప్తున్నాం. 158 రేషన్ షాపులు మాకు ఒకటి కూడా రాలేదు అంటున్నారు. ఎస్, ఉండొచ్చు కాక. అది ఏ ప్లాట్ఫామ్ లో మాట్లాడాలా? ఆ ప్లాట్ఫామ్ లో మాట్లాడితే నీ గౌరవం అప్హోల్డ్ అయ్యి ఉండేది. సీనియర్ పార్లమెంటేరియన్, సీనియర్ లీడర్ అంటాను ప్రెస్ మీట్ పెట్టి సాటి ఎమ్మెల్యే, మన కూటమి ఎమ్మెల్యే పైన మాట్లాడితే అది ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది? ఓకే, దీన్ని డీల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బల్ల అది మా కార్యకర్తల స్థాయిలోను, మా జిల్లా స్థాయిలోను సెటరేట్ అవుతాయి. రైట్, ఓకే 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 రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇదండి టీడీపీ వెర్షన్, వాళ్ళ వెర్షన్ ఇది. ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా జనసేన తెలుగుదేశం మధ్య ఇద్దరు నాయకుల మధ్య జరిగేటువంటి ఘర్షణ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వివాదం కాదు. ఇది వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ ప్రభుత్వం ఇద్దరికి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించి భూ కబ్జాల మీద మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఇది ఈ విధంగా మీకు అధికారం ఇచ్చారని భూ కబ్జాలకు పాల్పడటం, అవినీతికి పాల్పడటం, కుంభకోణాలు చేయటం, ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇది ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఈ రాష్ట్రాన్ని 164 సీట్లు ఇస్తే మీరు ఈ విధమైనటువంటి ధోరణిలో ముందుకెళ్తే చాలా కష్టమైనటువంటి పని. మీరు వీళ్ళకన్నా ధైర్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతినిధిగా ఉండటం అనేది వీళ్ళకి ధైర్యం అని. వాళ్ళు చేసినటువంటి అవినీతి కన్నా మేము తక్కువే కదా చేస్తున్నాం అనేది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఎలాగ అవకాశం లేదు. రేపు పొద్దున వాళ్ళని రానియరు. మళ్ళీ మేమే వస్తాం, ముగ్గురం కలిసి ఉంటే అనేటువంటి ధోరణిలో వీళ్ళు ఉండాలి. ఒకటండి, నేను ఒకటి చెప్తాను. జరగబోయేటువంటి అంశాలు, నేనేం జ్యోతిష్యుని కాదు, పార్టీల్లో జరిగేటువంటి అంతర్గతమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. మీరు హనీమూన్ పీరియడ్ అనేది ప్రభుత్వానికి ముగిసింది. 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 3 పార్టీలు కలిసి వెళ్ళేటువంటి విషయం ఇప్పటి వరకు ఒక హనీమూన్ పీరియడ్. ఇక నుంచి వచ్చేటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉండేటువంటి వ్యవహారాలు. ఇది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పరీక్ష కాబోతుంది. ఎందుకు అనంటే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తర్వాత భాగస్వామి జనసేన, ఆ తర్వాత ఒక చిన్న భాగస్వామి బీజేపీ. బీజేపీ ఏమీ చేయదు, తెర వెనకుండి అన్ని కావాల్సినవన్నీ చేస్తుంది. వాళ్ళ యొక్క ప్రమేయం, ప్రభావం లేకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. జనసేన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులు, పొరపాట్లు, అవినీతి, అదేవిధంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలని గతంలో మరీ ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టేటువంటి వ్యవహారం కాకుండా ఖచ్చితంగా ఇది తప్పు అని బహిరంగంగా చెప్పేటువంటి స్థితికి జనసేన రాబోతోంది. ఇవే ఈ రోజున బాలినేని మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా సిగ్నల్స్. ఇది అధినాయకత్వం తెలియకుండా, పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఏమీ జరగవు. ఇది ఒక నిర్ణయం, ఇది పార్టీకి సంబంధించిన నిర్ణయం. ఎందుకు? కారణం ఏంటి?
వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు, అవినీతి చేస్తున్నారు, కరప్షన్లు చేస్తున్నారు, తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి తప్పుల్ని, ఈ అవినీతిని, ఈ కుంభకోణాలు ఇవన్నీ మేమెందుకు నెత్తినేసుకోవాలి, మేమెందుకు పూసుకోవాలి బురదంతా అనేటువంటిది జనసేన పార్టీ యొక్క అంతర్గతమైనటువంటి నిర్ణయం. ఇదేంది మీరేమైనా ఊహించి చెప్తున్నారా, లేకపోతే ఇంకొకటే? ఇప్పుడు ఆయన ఏమి బాబు గారు ఈ విషయాలు ఏమి చెప్పలేదు కదా. ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో బహిరంగంగా ఉన్నటువంటి ఒకళ్ళ అంతర్గతంగా జరిగేటువంటి చర్చలు ఇప్పుడుగా వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. భవిష్యత్తులో జరిగేటువంటిది ఇదే గట్టి ప్రశ్న. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన నుంచే రాబోతుంది. జనసేన తప్పుల్ని వాళ్ళు ఖచ్చితంగా మీరు సరిదిద్దుకోండి, ఈ ప్రభుత్వంలో ఇది తప్పు, ఖచ్చితంగా ఇది మార్చండి, దీన్ని మేము అంగీకరించము అనేటువంటి విషయాల్ని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా ఖచ్చితంగా మాట్లాడబోతుంది. ఎందుకు? కారణం ఏంటి? ఇది నష్టం కదా, ఇది కూటమిలో విభేదాలు వస్తాయి కదా, ఘర్షణలు వస్తాయి కదా అని అంటే, ఘర్షణలు ఇప్పుడు అలాంటి ఘర్షణ వస్తే వాటిని సరిదిద్దుకుంటే ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళిద్ది అనేటువంటిది జనసేన పార్టీ యొక్క ఆలోచన. ఒకవేళ సరిదిద్దుకోలేదనుకోండి, ఏమైతే సరైన దారిలో కాకుండా ఇష్టం వచ్చినట్టు పోయారనుకోండి, తెలుగుదేశం మునిగిద్ది, జనసేన కూడా మునిగిద్ది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, మేమెందుకు మునగాలి, మేము తప్పులు చేయట్లేదు కదా, మేము తప్పులు తెలుగుదేశం చేస్తుంది కదా, కాబట్టి మేము మునగం, తెలుగుదేశం తప్పే అంటాం, మీరు సరిదిద్దుకోవాల్సిందే, సరిదిద్దుకోకపోతే మేము దాన్ని యాక్సెప్ట్ చెయ్యం, ప్రభుత్వంలో దాన్ని ప్రశ్నిస్తాం అని వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి ఘర్షణ ఎంత మేరకు పెరిగింది? ఈ విధమైనటువంటి ఒక సున్నితమైనటువంటి ఈ అంశాన్ని తీసుకొని రేపు పొద్దున జనసేన ఈ లైన్లోకి వెళ్తే ఎంత మేరకు మిత్రుల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండా ముందుకెళ్ళగలరు. పై నాయకత్వం ఓకే అనుకోవచ్చు, మాట్లాడుకుంటే వాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, కింది స్థాయి కార్యకర్తలు అలా ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు చూడండి, ఆ కొరియన్ కనకరాజ్ సినిమా సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను, కింది స్థాయి కార్యకర్తల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటది అనే దానికి ఎన్టీ రామారావును అవమానించారు, దాంట్లో ఆయన్ని అసభ్యంగా చూపించారు, లేకపోతే ఆయన్ని ఇచ్చేశారు అనేటువంటి దాని మీద చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులు, మెగా ఫ్యామిలీ వీళ్ళ మీద, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్టీఆర్ అభిమానులు లేకపోతే బాలకృష్ణ అభిమానులు వీళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా మెగా అభిమానులు వీళ్ళ మీద విమర్శలు. ఇప్పుడు నాయకత్వం ఏమి బాగానే ఉన్నారు, పైన మెగా ఫ్యామిలీ బాగానే ఉందా, బాలకృష్ణ మన బాగోకపోతే, ఆరోగ్యం బాగోకపోతే నేరుగా వెళ్ళి చిరంజీవి వెళ్ళి పరామర్శ. కాబట్టి కింది స్థాయి కార్యకర్తలు ఆ పై స్థాయి నాయకత్వం ప్రశ్నించుకునేటువంటి విషయాన్ని యాజ్ ఫీజ్ గా అర్థం చేసుకొని ముందుకెళ్ళగలవా లేదా అనేటువంటి కూటమిలు అలాంటి సార్. ఒకటే అండి, ఇప్పుడు కూటమిలో అంటే ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పారు బయటకు వచ్చి జనసేన మాట్లాడే పరిస్థితి వస్తుంది అని చెప్పి. జనసేన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అంటే ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. ఓకే, మేము ఇంటర్నల్ గా ఏమైనా తప్పులు జరిగితే, ఎక్కడైనా తప్పులు జరిగినా కూడా మా స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా తప్పు చేస్తే మేము ఇంటర్నల్ గా పార్టీకి రిపోర్ట్ ఇస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైనా కూడా తప్పు చేస్తే ఒప్పుకునేది లేదు, నెక్స్ట్ మళ్ళీ టికెట్ కావాలంటే చిత్తశుద్ధితో పనిచేయండి. ఇప్పుడు జనసేన పార్టీ అన్ని మెట్లు వెనక్కి తగ్గి, అన్ని అడుగులు వెనక్కి తగ్గి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి మేము కూటమిలో భాగస్వామ్యం అయ్యామంటే దానికి కారణం రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఈ వైసీపీ యొక్క దాష్టీకమైన పరిపాలన నుంచి విముక్తి కలిగించాలంటే తప్పనిసరిగా మనం అసెంబ్లీ ఎన్నికల్లో వెనక్కి తగ్గాల్సిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏకీభవించి కష్టపడ్డాం పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం, ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మా సాయి శక్తిలో కష్టపడ్డాం. కానీ ఈ రోజు దాదాపు చాలా నియోజకవర్గాల్లో అంటే ఉన్న విషయం ఇది. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ, అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్ పాత్ర వహించడానికి కూటమిలో లేదు జనసేన పార్టీ. జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ హోల్డ్ తో ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మంచి చేయడం కోసం తెలుగుదేశం పార్టీతో అలాగే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దీన్ని ముగ్గురు మిత్రులు కూడా కలిపి ఒక సమాలోచన చేసుకొని ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తే చక్కగా బాగుంటుంది. వైసీపీకి అయితే ఎలాగో అవకాశం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే.
కానీ మనం ఇలా ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల, ఇలా ఓపెన్ గా డిస్కషన్స్ చేసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పొరపక్షాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానానికి ఉంటుందని చెప్పి నేను ఇప్పుడు బాబు గారు చెప్తున్నారు సార్, ఏదో పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వచ్చారని చెప్పని బాబు గారు చెప్తున్నారు. సరే, ఓకే, రాష్ట్ర ప్రయోజనాల కోసం 10 స్టెప్పులు కాదు కదా, 20 స్టెప్పులు వెనక్కి తగ్గడం అనేటువంటిది మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అరాచకాలని, అన్యాయాన్ని ప్రశ్నించడానికి పెట్టినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తున్నారు? ఎన్ని మానభంగాలు, ఎన్ని మర్డర్లు, ఎన్ని దాష్టీకాలు, ఎన్ని దౌర్భాగ్యాలు, ఎన్ని నీచమైనటువంటి ప్రక్రియలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కదా. మీరు కూటమిలో ఉన్నప్పుడు ప్రశ్నించకూడదనేటువంటిది రూల్ లేదు కదా. తెలుగుదేశం ఆధ్వర్యంలో జరగడం ఏంటి? అదే నాకైతే మాత్రం తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతున్నది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోకపోవడానికి కూడా కారణాలు కూడా చాలా ఉండొచ్చు దాంట్లో. ఎందుకంటే క్యాబినెట్లో జరిగేటువంటి అవకతవకల్ని, అన్యాయాన్ని నేనెందుకు విక్టిమ్ కావాలా, నేనెందుకు దానికి ప్రత్యక్ష సాక్షి కావాలనేటువంటి ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గారు. ఇటువంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఆయన వచ్చింది ప్రశ్నించడానికి. ఈరోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు మీరు వెనక్కి తగ్గిన దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఒరిగింది ఏంటి అంటున్నా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఎలక్షన్కి ముందర ఒకటి చెప్పుకొచ్చారు, అంటే సుగాలి ప్రీతి విషయంలో, చిన్న సుగాలి ప్రీతి విషయంలో నేను రాగానే ఫస్ట్ సంతకం పెడతాను, చాలా దారుణాలు జరిగాయి, ఆ దారుణాలకి నేను ముఖ్యమంత్రిలో లేకుంటే నాకు అధికారం రాగానే నేను ముందుకు తీసుకెళ్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి గారికి ఏం న్యాయం చేశారు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి న్యాయం తప్ప ఆ తర్వాత ఫర్దర్గా ఏమన్నా సుగాలి ప్రీతి ఫ్యామిలీకే ఉన్నా కానీ ఆ శిక్షించడం కానీ, దోషులు శిక్షించడం కానీ ఏదైనా జరిగిందా? ఇటువంటి కార్యక్రమాలు ఏటికి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీడమ్ లేదా, ఫ్రీ హ్యాండ్ లేదు. తెలుస్తుంది, పూర్తిగా బహిర్గతం అవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీ హ్యాండ్ లేదు, ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ బాగా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ కూడా రావడానికి కూడా కారణంగా విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వీటిని ఎదుర్కోకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆ మాట మచ్చపడేటువంటి అవకాశం ఉంది. కానీ లేకపోతే ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి కూడా జోడించి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఈ మచ్చ అంటించి దాంట్లో భాగస్వామ్యం చేస్తున్నారనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము కూటమిలో ఉంటాం, మేము ముగ్గురు ఉంటే గెలిచిపోతాం అనేటువంటి భయం అయితే మాకు లేదు, 100% లేదు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అందరికి తీసుకుపోయి మచ్చలేయడం, అందరికి తీసుకుపోయి విక్టిమ్స్ చేయడం, అన్ని పార్టీలని చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటారు? ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు కాదు కదా సార్, ఇంకొక ముగ్గురిని యాడ్ చేసుకున్నాం, మాకేం భయం లేదు. మేము ఖచ్చితంంగా అధికారంలోకి 2029లో వస్తాం. ఈ దారుణాలకి, ఈ దౌర్జన్యాలకి వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పేటివే, మేము చెప్పేటివి కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పేటివే, వాళ్ళ మంత్రులు చెప్పేటివే కాదండి. మేము ముగ్గురుమే 11కి తీసుకొచ్చాం, ఇంకో ముగ్గురు అంటే ఇంకొక ముగ్గురు కూడా తీసుకొచ్చినా 2029లో ఎన్ని వస్తాయని ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళలో చేసేటువంటి అవకతవకలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యేలే ఈ యొక్క బాలినేని మళ్ళీ వైసీపీకి వస్తున్నారు, నిజమా సార్? బాలినేని వైసీపీకి ఎట్టొస్తారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకే కదా చెప్తున్నారు. లేదా పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా చేశారంటారు సార్? పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా బాలినేని గారు అంత పెద్ద వ్యాఖ్యలు చేశారంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకే కదా చేసి ఉంటాడు. అంత పెద్ద లీడరు, అంత అనుభవం మీరు వస్తే తీసుకుంటారా మళ్ళీ వెనక్కి? సార్ అది మా అధినేత నిర్ణయిస్తారు సార్. అది బాలినేని గారు మంచి అతనేనా సార్? బాలినేని గారు నాకు తెలిసి ఎక్కడ అవినీతి పరుడు కాదనేటువంటిది నా వాదన సార్. ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. రైట్, ఓకే.